సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ నుండి వచ్చిన భారత్ బయోటెక్ మినీ వ్యాన్ వద్ద చౌకదారులకు వస్తున్న పప్పులు, గోధుమ పిండి కొనడానికి జనం ఎగపడ్డారు. గోధుమ పిండి 28 రూపాయలు, పెసరపప్పు 107 రూపాయలు, శనగపప్పు 60 రూపాయలకు కిలో లభిస్తుండటంతో కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపారు. అక్కడికి చేరుకున్న బీజేపీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చౌకగా ఇస్తున్న గోధుమ పిండి, పెసరపప్పు, శనగపప్పును అందించారు. రానున్న రోజుల్లో చౌకగా 29 రూపాయలకే భారత్ రైస్ కూడా ఇవ్వనున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు తెలిపారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు ఇస్తుండటంతో పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్న నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరగడం మూలంగా బియ్యం కానీ పప్పు దినుసులు కానీ ధరలు పెరిగి పేదవారు బాగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో భారత్ రైస్, భారత్ దాల్ అనే పేరు మీద కేంద్ర ప్రభుత్వమే స్వయాన వాళ్ళు తయారు చేసిన పప్పు దినుసులు కానీ సన్న బియ్యం రైస్ 29 రూపాయలకే మరి భారత్ రైస్ పేరిట దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మధ్యతరగతి వాళ్లకు, పేదవాళ్లకు మరి లబ్ధి చేకూరే విధంగా తక్కువ ధరకు పప్పు అయితే 107 రూపాయలకు మరి కిలో 107 రూపాయలకు అందజేస్తూ ఉన్నారు. అది మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నదాన్ని 15%, 20% తక్కువ ధరకు తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవడం పెద్ద సంచలనమైన నిర్ణయం. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండడం మూలంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఈ భారత్ రైస్ పేరిట రైస్ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ హుస్నాబాద్కి రావడం జరిగింది. హుస్నాబాద్కి వస్తే అక్కనపేట చౌరస్తాలో అలాగే ఈ మల్లెచెట్టు చౌరస్తాలో పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ వ్యాన్ పెట్టడం జరిగింది. ఈ దళారీ వ్యవస్థ అనేది నిర్మూలించడానికి నిత్యావసర ధరల పెంపు ఎవరైతే మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముకుంటారో వాళ్ళు తగ్గించే విధంగా మార్కెట్ ధర కంటే తగ్గించి మరి పేదవారికి, మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మంచి నిర్ణయం. మరి అందరూ కూడా హుస్నాబాద్ ప్రజలు అలాగే మిగతా ప్రాంత ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదలకు ఏదైతే ఉన్నదో నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయిన దశలో ఆలోచించి ఈ రోజున పప్పులకు కానీ, బియ్యానికి కానీ, నూనెకి కానీ, వివిధ వస్తువులకు, కిరాణా సామాన్ సంబంధించిన వస్తువులకు పేద ప్రజలకు తక్కువ ధరకే ఈరోజు బయోటెక్ ద్వారా భారత్ బయోటెక్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ధరలు ఇచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి దళారుల వ్యవస్థ నుంచి వెళ్ళి కాపాడడానికి నరేంద్ర మోడీ గారు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజల లోపల మంచి స్పందన వస్తుంది. ఈ విధంగానే కొనసాగుతూ రానున్న రోజులల్లో దళారీ వ్యవస్థను మొత్తం నిర్మూలించి నేరుగా రైతు దగ్గరికే వచ్చి కొనుక్కోపోయేటట్టుగా చేసినటువంటి